Hello everyone, welcome to RK Tutorial. So guys, Government of Andhra Pradesh State Development Planning Society నుండి ప్లానింగ్ డెవలప్మెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. మరి 13/9/2024 ఈ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండి ఇది. మరి ఇక్కడ మనకి స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ నుండి ప్రొఫెషనల్స్ కోసము 24 వేకెన్సీస్ అయితే విడుదల చేయడము జరిగింది. విజయవాడ ఆంధ్రప్రదేశ్లో మనము వర్క్ చేయవలసి ఉంటుంది. మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ అండి. ఓకేనా. ఇంట్రడక్షన్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ యాజ్ అ ఇంటెండెడ్ టు రిక్రూట్ అ స్వర్ణాంధ్ర విజన్ మేనేజ్మెంట్ యూనిట్ professional. The Swarnandhra Vision Management Unit professional role to provide high-level administrative support. High-level administrative support to the honorable ministers. So, facilitating communication, coordination and management of the ministers' priorities. The SVMU will act the primarily point of కాంటాక్ట్ ఆఫ్ ది మినిస్టర్స్ అండ్ విల్ మేనేజ్ షెడ్యూల్. అంటే సింపుల్గా చెప్పాలంటే మినిస్టర్స్కి పిఎల్ఏ లాగా వర్క్ చేయవలసి అయితే ఉంటుందండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ఇది. మరి శాలరీ వచ్చేసి 60,000 పర్ మంత్ అండి. ఓకేనా. సో షెడ్యూలింగ్ ద కోఆర్డినేషన్, మేనేజింగ్ అండ్ ప్రియారిటీ మినిస్టర్స్ డైలీ అండ్ వీక్లీ అండ్ మంత్లీ షెడ్యూల్, ఆర్గనైజ్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ అపాయింట్మెంట్స్, ఎన్ష్యూరింగ్ అలైన్మెంట్స్ విత్ ద మినిస్టర్స్ ప్రియారిటీస్ అంటూ మనకైతే తెలుస్తుంది. కోఆర్డినేటింగ్ విత్ ద డిపార్ట్మెంట్ అఫీషియల్స్, స్టేట్ హోల్డర్స్ అండ్ ఎక్స్టర్నల్ పార్ట్నర్స్ ఫర్ ద సీమ్లెస్ షెడ్యూలింగ్. ఓకే. కమ్యూనికేషన్ మేనేజ్మెంట్. సో ఇవిదైతే వీరి యొక్క రోల్స్గా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఏమేమి చేయాలి, ఏమేమి వర్క్. క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎంబీఏ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్ అండి. ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ సిమిలర్ రోల్ ప్రిఫరబుల్లీ ఇన్ ఎ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. ప్రిఫర్డ్ అంటే వారికైతే అవకాశం కొంచెం ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు. సో అందరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ 40 years అండి. 1/1/2025 నాటికి 40 years మించకూడదు. సో స్కిల్స్ ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్, నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అయితే ఉండాలి. స్ట్రాంగ్గా ఇంటర్పర్సనల్ అండ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్ అండ్ తెలుగు. అబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్ అండ్ టైట్ డెడ్ లైన్స్ విత్ హై అటెన్షన్ టు డీటెయిల్. లీడర్షిప్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి? అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. హెన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్ ఆన్లైన్ త్రూ. ఇక చూడండి మనకి ఇక్కడ ఇచ్చారు కదా, APSDPScareers.com అనేటువంటి వెబ్సైట్లో మనము అప్లై చేయవలసి ఉంటుంది. చివరి తేదీ 28/9/2024. సో మరి షెడ్యూల్ ప్రాసెస్, సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ దేర్ అకాడమిక్ క్వాలిఫికేషన్, స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా మంచి ఉద్యోగాలు, ముఖ్యంగా ఎంబీఏ చదివినటువంటి అభ్యర్థులు, ఎక్కడైనా మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఎంబీఏ తర్వాత ఏదైనా జాబ్ చేసిన వారు కూడా వీటికైతే అప్లై చేయవచ్చు. ఫ్రెషర్స్ కూడా చేయవచ్చు అండి. బట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ముందు ప్రియారిటీ అయితే ఇవ్వడము జరుగుతుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లేని సందర్భంలో వేరే వారికి కూడా ప్రియారిటీ అయితే ఇస్తారు. ఓకేనా. ఇదే అప్డేట్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. మీకు నచ్చితే తప్పకుండా సో అప్లై చేయండి జాబ్స్కి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.